జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. జనసేన ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అనే అంశంపై పెడుతూ ఈ కాక్రోచ్ పార్టీ పై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ కాక్రోచెస్ వల్ల నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది అనే విధంగా ఆయన మాట్లాడారు. సో ఇలాంటి వాటిని చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంటే ఈ కాక్రోచెస్ కి జనసేనాని భయపడుతున్నాడా, లేదా జనసేనానితో అది స్వయంగా పెట్టిన మీటింగా, లేకపోతే బిహైండ్ ద సీన్ ఎవరైనా ఉన్నారా? బీజేపీ ఉందా? ఇప్పుడు అది ఇక్కడ యాక్చువల్గా 2-3 ఇష్యూస్ ఉన్నాయి, కోణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అతనికి కొహరెన్స్ లేదు. అంటే అతను మాట్లాడే మాటలకి, ఒక రోజు ఇది లేదు, మాట్లాడిన మాటలకి, ఇంకొక రోజు మాట్లాడే మాటలకి మధ్య ఎలాంటి సంబంధం కొహరెన్స్ లేదు. ఉండదు. అవును, ఉండదు. అతని యొక్క స్టేట్మెంట్స్ అతనే కాంట్రడిక్ట్ చేసుకుంటారు. అవును, అంటే అతను చెప్పిందే అతనే డిఫీట్ చేస్తాడు దాన్ని. అవును. ఇప్పుడు నిన్న మేము ఎథిస్టులు అంటే, ఈ రోజు మేము థీయిస్టులు అంటాడు. నిన్న ఉమ్. మేము దీపానికి సిగరెట్ వెలిగించామంటే, ఈ రోజు మేము దీపారాధన చేయకుండా అసలు సనాతనే ఏ పని అంటాం. చేయమంటాడు. సో అంటే చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను. అట్లా ఉమ్. అనేక విషయాలు పొలిటికల్‌గా గాని, పార్టీల పరంగా గాని, ఐడియాలజికల్ పరంగా గాని, ఏది మాట్లాడినా కూడా నిన్న మాట్లాడింది ఈ రోజు మాట్లాడతారని తెలీదు. ఇవాళది ఇక రేపు మాట్లాడతారనే గ్యారంటీ లేదు. ఉమ్. సో ఈ పరిస్థితిలో అ అతను ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడిన దాన్ని మనం విశ్లేషించడం, కామెంట్ చేయడం అనేది ఉమ్. అది ఐ మీన్ మీనింగ్‌లెస్ ఫస్ట్ థింగ్. అవును. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కాక్రోచెస్ నేషనల్ ఇంటిగ్రేషన్‌కి అనేది ఫండమెంటల్లీ రాంగ్. ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంది గాబట్టే వాళ్ళు ఢిల్లీలో మాట్లాడారు, హైదరాబాద్‌లో మాట్లాడారు, బెంగుళూరులో మాట్లాడారు, జైపూర్‌లో అవును. మాట్లాడారు. అంటే దేశం మొత్తం ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నారంటే అన్ని చోట్ల మాట్లాడగలిగే వాళ్ళకే కదా ఇంటిగ్రిటీ ఉంటది. అంతే కదా. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే మాట్లాడి తెలంగాణలోకి నన్ను ఉమ్. రానివ్వరా అని అడిగితే అది ఇంటిగ్రిటీ కాదు కదా! ఉమ్. సో ఇదంతా ఒక ఎత్తైతే, ఉమ్. ఇప్పుడు బలంగా ఉన్నది బీజేపీ ఈరోజు ఉమ్. అన్నిట్ల కంటే కూడా. సో అవునండి. ఇప్పుడు అలాంటిది అది ఎంత బలమైన సర్పమైనా చలిచేమలు కూడా ఉమ్. చంపగలుగుతాయి. అంటే చలిచేమలనేవి చిన్నయి అనుకున్నా కూడా అవును, బలవంతపు సర్పాన్ని కూడా చంపగలవు చీమలన్నీ ఏకమైతే. అవును. అనేది దాని మీనింగ్ అయితే, ఆయన ఉమ్. దానికి సెల్ఫ్ గోల్ అక్కడ. సెల్ఫ్ గోల్ ఏంటంటే, సెల్ఫ్‌లో ఇప్పుడు వేసుకున్నాడు. బొద్దింకలన్నీ కలిసి ఎక్కడ ఏం వాడాలో కూడా, పోయం వాడాలో కూడా ఆయనకి తెలియలేనట్టుంది బహుశా. అదే. అంటే ఇప్పుడు ఆ హి యూజ్డ్ పోయెము ఎ రైట్ పోయం ఇన్ ఎ రాంగ్ ప్లేస్. అంటే సెల్ఫ్ గోల్ గదా! అంటే ఈ అంతే, అంతే, బొద్దింకలన్నీ అంతే. కలిపి మమ్మల్ని కూల్చేస్తాయి, మమ్మల్ని అని దించేస్తాయి. ఆయనకి ఆయనే చీమలు చెప్పుకున్నాడు. ఎట్లయితే ఉమ్. చీమలు ఎట్లయితే పెద్ద సర్పాన్ని చంపేయగలవో, అవును. బొద్దింకలన్నీ కలిసి ఈ మైటీ బీజేపీ ఎంపైర్‌ని ఉమ్. కూల్చేయగలుగుతాయి అని అతను సెల్ఫ్ గోల్ ఏసేసుకొని చెప్పేసాడు. యాహ్! సో, అది అతను చెప్పిన దాని మీనింగ్ అయితే అదే. అదే. బట్ ఇది ఒక సైడ్. ఇక అతని కామెంట్స్ గాని, స్టేట్‌మెంట్స్ సంబంధించి గాని. ఇక అదర్ సైడ్ ఏంటంటే, హౌ దీస్ కాక్రోచెస్ హావ్ ఐ మీన్ కమ్ అప్ ఆ రకమైనటువంటి ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన పరిస్థితి ఎందుకొచ్చింది? సరే, ఒక కాంటెక్స్ట్ అనేది చీఫ్ జస్టిస్ అన్న పదం అనుకుంటే, ఆ సందర్భం ఒకటి, వీళ్ళంతా పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నారు. ఏదో హ్మ్. ఒక జాబ్ తెచ్చుకోలేకుండా ఉన్నారు. తెచ్చుకున్నోళ్ళందరూ ఈ సోషల్ మీడియాలో హ్మ్. చేరటం, ఆర్‌టీఐ యాక్టివిస్ట్‌లుగా చేరటం, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఉద్యోగం తెచ్చుకోలేనోళ్ళని లేజీ పీపుల్ అన్నట్టు ఏదో అవును. ఒక కాంటెక్స్ట్‌లో ఒక సీనియారిటీ అంటే సీనియర్ అడ్వొకేట్ స్టేటస్‌కి సంబంధించిన డిస్కషన్‌లో ఆయన చేసిన కామెంట్స్ అయి. హ్మ్. బట్ అది ఏమైంది, వీళ్ళందరూ హర్ట్ అయ్యారు. దాంతో ఒక ఉద్యమం వచ్చింది. అయితే ఒక మాట అంటే ఉద్యమం రాదు. ఆ అవును. మాట అనడానికి, ఉద్యమం రావడానికి బ్యాక్‌గ్రౌండ్ చాలా ఉంది. చాలా ఏ ఉంటాయి. విధమైన బ్యాక్‌గ్రౌండ్ ఉందంటే, గత 12 సంవత్సరాలుగా యువతలో ఉన్న హైయెస్ట్, నైరాశ్యము, ఫ్రస్ట్రేషను అన్నీ. హైయెస్ట్ మనకి ఐఎల్‌ఓ ఇచ్చే డేటా గాని, వరల్డ్ డేటాస్ ఏది తీసుకున్నా గూడా హైయెస్ట్ హ్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న కంట్రీగా ఈరోజు ఇండియా ఉంది. లాస్ట్ అవునండి. 45 ఇయర్స్‌లో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఇప్పుడుంది. గ్రాడ్యుయేట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ 33% ఉంది. జనరల్ ఎంప్లాయ్‌మెంట్ 23% ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మోర్ థాన్ 20% తగ్గిపోయింది. అంటే హ్మ్. అంతకుముందు 57 ఉండేది, 35కి పడిపోయింది. విమెన్ హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ 22, విమెన్ లేబర్ పార్టిసిపేషన్ 22%కి పడిపోయింది. లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్, డేటా చెప్తున్నాయి. అవి హ్మ్. జస్ట్ మియర్ ఫిగర్స్ కాదు. 100కి 22, 80 మందికి పని లేకుండా ఉన్నారనంటే,
అది ఎటు దారి తీస్తది? అదంతా కూడా మీరన్న ఆ ఫ్రస్ట్రేషన్ వైపు, బ్రతకడానికి దారి లేని వైపు ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి దారి తీసినప్పుడు ఏం చేస్తారిప్పుడు? ఇప్పుడు క్రైమ్ ఎందుకొచ్చింది? లేకపోతే ఈ ఈ థీవ్స్, తర్వాత థగ్స్, ఈ కల్చర్ అంతా ఎందుకొచ్చింది? వాళ్ళకి సరైనటువంటి తిండి లేక, పని లేక, ఉన్నవాడి దగ్గర భయంకరంగా లక్షల కోట్లు ఉండి వాళ్ళు తింటూ ఉంటే, లేనివాడు ఇంకా లేనివాడు అయిపోతుంటే, వీడు తట్టుకోలేక తిరుగుబాటు స్టార్ట్ చేశాడు. ఆహ్, ద ద దారికి అడ్డంగా వెళ్లి దారిలో కొట్టడం మొదలుపెట్టారు. దో దోచుకోవటం మొదలుపెట్టారు. లాక్కోవటం హ్మ్. మొదలుపెట్టారు. బికాజ్ హంగర్ నుంచే స్టార్ట్ అయినాయి ఇవన్నీ గూడా. సో, అవును. హంగర్ ఈస్ ది బేసిక్ థింగ్. ఆ హంగర్ మీట్ అవ్వకపోతే నేచురల్‌గా మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతది. సో, దాంతో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఈరోజు యూత్‌లో అంత అన్రెస్ట్ వచ్చింది అంటే రీజన్ ఏంటి? హంగర్. హంగర్ ఇన్ ద సెన్స్ ఆ పూటకి భోజనం లేదనే పరిస్థితి కాకపోయి ఉండొచ్చు. కానీ బట్ వాళ్ళు ప్రయోజకులు అవ్వలేకపోయారు. దే కుడెంట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. మా కాళ్ళ మీద మేము నిలబడలేకపోతున్నాం. మేము చదివిన చదువుకి సరిపడా ఉద్యోగం రావడం లేదు. మేము పని చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం కేవలం ఎమోషనల్‌గా వాడుకుంటుంది. ఒక రిలిజియన్‌ని మాట్లాడి, మతం అనేటువంటి ముసుగులో వీళ్ళందరిని ఎమోషనల్‌గా పెట్టేసి, వాళ్ళకి ఏం నొప్పి కలుగుతుంది, ఏం కోల్పోతున్నారు, ఆళ్ళ కింద వాళ్ళు నిలబడిన భూమి వాళ్ళకి కాకుండా పోతుంది అన్న విషయం హ్మ్. తెలిసేలోపు వీళ్ళని వాడేసుకుంటున్నారు వాళ్ళు ఓట్ల ద్వారా. సో, అవును. ఇది గమనించినటువంటి ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఆ పెంట్ అప్ యాంగర్ బయటకొస్తుంది. అది హ్మ్. చిన్న విషయం కాదు. అది అవును. ఏదో జస్ట్ స్పర్ ఆఫ్ ది మూమెంట్‌లో వచ్చింది కాదు. ఇట్ ఎగ్జాక్ట్‌లీ. హాస్ ఎ బిగ్ బ్యాక్‌గ్రౌండ్. చాలా లాజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. హ్మ్. లేకపోతే వాళ్ళంత ఇదిగా ఏదో చిన్న పిలుపిచ్చేస్తే పరిగెత్తుకొచ్చేయరు. అంత రారు ఈరోజు కదా సార్. ఒక అవును. పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి రూ. 100 ఇచ్చి బిర్యానీలు ఇస్తేనే రాని పరిస్థితిలో రావట్లేదు. ఇలా వస్తున్నారనంటే వాళ్ళలో ఎంత సమస్య ఉందనేది దానికి అర్థం హ్మ్. పడుతుందది. ఈళ్ళు చాలా లైట్‌గా మాట్లాడుతున్నారు, లైట్‌గా తీసుకుంటున్నారు గానీ, అలాంటి లైట్ విషయం అయితే కాదది. దాన్ని అవును. ఏదో బలవంతంగా అణిచేయాలని గూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ జైపూర్‌లో వాళ్ళని కొట్టారు అవును. యూత్‌ని. కొట్టారు. ఈవెన్ అందులో ఒకడు అభిషేక్ ఆర్ఎస్ఎస్ వాడని డిక్కన్ కూడా క్లియర్‌గా కొట్టారు. వచ్చింది గదా! ఆ! అవును. ఆహ్, అది అలా అలా భయపెట్టి బలవంతంగా వాళ్ళకున్న అధికారాన్ని వాడి అణిచేయాలనుకుంటున్నారు. నేను ఇంతకు ముందు గూడా అదే అన్నాను. ఇది తిరుగుబాటు వచ్చేస్తే ఇక దాన్ని ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటొచ్చినాక జనాన్ని ఆపడం ఎవరి సాధ్యం కాదు. ఆ పరిస్థితి వైపు వెళ్ళిపోతుందిది. అలా దారి తీస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇన్నాళ్ళు అణిచేశారు. మాట్లాడితే కేసులు పెట్టారు. మాట్లాడితే జైల్‌లో పెట్టారు. జర్నలిస్ట్‌ని జైల్‌లో పెట్టారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీడియా అంతా వన్ సైడ్ అయిపోయింది. ఇక ఏదో ఒక రోజు అది మొత్తం బర్స్ట్ అవ్వక తప్పదు. ఆ హ్మ్. పరిస్థితికి దారి తీస్తుంది. రైట్. రైట్. అందులో భాగమే ఈ కాక్రోచ్ అనేది ఇట్స్ ఎ సైన్ అంతే. అది రైట్. రాబోయేటువంటి విపత్తుకి ముందొస్తున్న సంకేతాలియి. రైట్. దీన్ని గనక వాళ్ళు సీరియస్‌గా తీసుకొని అడ్రెస్ చేయకపోతే డెఫినైట్‌లీ దే హావ్ టు ఫేస్. రైట్. ఇక తాజాగా ఏపీలో చోటు చేసుకున్నటువంటి మెగా డిఎస్సి వ్యవహారం. మెగా డిఎస్సి కాదు, అదొక దగా డిఎస్సి అని చెప్పి పెద్ద ఎత్తున ఇటు డిఎస్సి బాధిత అభ్యర్థులు పోరాడుతున్నారు, ఉద్యమిస్తున్నారు, నిరసిస్తున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా వారికి అభయహస్తం ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. దీనికి సంబంధించి మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? దానికి సంబంధించి నన్ను అడిగితే హ్మ్. నేనేం చెప్పానంటే జనరల్ రిక్రూట్‌మెంట్‌లో ఇష్యూస్ అయితే మా దృష్టికేం రాలేదు. ఓన్లీ అవును. ట్రాన్స్‌పరెంట్‌గా రిజల్ట్స్ పబ్లిష్ చేయడం గాని, మార్క్స్ పబ్లిష్ చేయడం గాని చేయకుండా, వాళ్ళు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కొన్నే బయటికి వదిలారు. హ్మ్. జనరల్‌గా ఎప్పుడైనా ఒక రిటన్ టెస్ట్ జరిగినప్పుడు, ఆ రిటన్ టెస్ట్ రిజల్ట్స్ ఓపెన్‌గా పబ్లిష్ చేసేయాలి. ఎవరికి ఎన్ని మార్కులొచ్చినియి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది అక్రాస్ ద బోర్డ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అందరి రిజల్ట్ తెలిసే విధంగా చేయాలి. అది అవును. చేయలేదు అనేది ఒకటి. ఇక రెండో పాయింట్ వాట్ ఐ టోల్డ్ ఈస్ ఆహ్, రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హ్మ్. ప్రాసెస్ జరిగే సమయంలో కొత్త రూల్స్ తేవడం గాని, కొత్త గైడ్‌లైన్స్ ఇవ్వడం గాని అది. చేయకూడదు. సో, ఇన్ జనరల్ ఒక నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఆ రిక్రూట్‌మెంట్ ఎలా చేస్తాం అన్నదాన్ని ఫ్రీజ్ చేసి పెడతాం. ఈ హ్మ్. రూల్స్ ప్రకారం, ఈ రిజర్వేషన్ ప్రకారం, ఈ పర్సెంటేజ్ ప్రకారం, ఇది హారిజాంటల్, ఇది వర్టికల్, ఈ హారిజాంటల్‌లో హ్మ్. ఈ సిస్టమ్, వర్టికల్‌లో ఈ సిస్టమ్ అని అన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా అందులో ఎలాంటి మార్పులు చెయ్యరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అనంటే, వీళ్ళు రిక్రూట్‌మెంట్ జరిగిన తర్వాత ప్రాసెస్‌లో జీవోలిచ్చుకుంటూ వచ్చారు. కొత్త అదే మార్పులు కదా! చేసుకుంటూ వచ్చారు. అవును. యాడ్ చేసుకుంటూ వచ్చారు. అది ఏ విధంగా సమంజసం అన్నది నేను అనదర్ క్వెషన్ ఐ పుట్ ఫోర్త్. ఇది కాకుండా ఇంకొక బేసిక్ క్వెషన్ నేను ఇంకొకటి చెప్పిందేంటంటే, టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవును. అనేది ఒకటి ఉంది. టెట్.
టెట్. ఆ టెట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా చేయమని చెప్పారు. సుప్రీం కోర్ట్‌కి వెళ్లి వాళ్ళు దాన్ని వేవ్ చేయమని, దాన్ని వెసులుబాటు ఇమ్మని అడిగారు. అడిగితే సుప్రీం కోర్ట్ ఒప్పుకోలేదు. 2027 ఆగస్ట్ లోపు ఆల్రెడీ జాబ్‌లో ఉన్నోళ్ళందరూ గూడా అది క్వాలిఫై కావాలని చెప్పారు. ఎందుకు అసలు వాస్తవంగా ఏ యాక్ట్ అయినా, ఏ ఆర్డర్ అయినా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ చట్టం వచ్చేటప్పటికే మేము ఉద్యోగంలో ఉన్నాం గాబట్టి మాకది వర్తించదు. దాన్ని వర్తింపకుండా చేయండి అని అడిగారు. దాన్ని సుప్రీం కోర్ట్ ఒప్పుకోలేదు. నో. ఇ ఇది చట్టం దీని ప్రకారంగా చేయాల్సిందే. మీరు ఆల్రెడీ వచ్చున్నారు గాబట్టి మీకు సెపరేట్‌గా పరీక్ష పెట్టి మీరు పాస్ అయి తీరాల్సిందే అని చెప్పింది. వీళ్ళెళ్లి దాన్ని వేవ్ చేయమంటే ఇంకో 1 ఇయర్ టైమ్ ఇస్తాము. ఈలోపు మీరు పాస్ అవ్వాలని చెప్పింది. 2027 లోపు అన్నదాన్ని 2028 ఆగస్టు వరకు పెంచారు. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఫాలో ప ప పార్టిసిపేట్ చేయకపోయినా కూడా స్పోర్ట్స్ కోటాలో జాబులిస్తామని జీవోలిచ్చారు. అవును. జీవో నంబర్ ఓకే. 4. ఓకే. ఫైన్. ఎందుకు అనంటే స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేద్దామని అన్నారు. నేను అది కూడా చెప్పా. ఓకే. టు ఎంకరేజ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ మైట్ హావ్ టేకెన్ ఎ న్యూ పాలిసీ. దట్ ఈస్ ఫైన్. దాన్ని మనం ఆక్షేపించడానికి లేదు. ఇక్కడ 2 ఫండమెంటల్ ఇష్యూస్. ఒకటి నోటిఫికేషన్ ఇవ్వకముందే స్టాండ్ ఏంటనేది ప్రకటించాలి. ఇచ్చిన తర్వాత మార్చకూడదు. నంబర్ 2 ఈ టీఈటీ ఎగ్జామ్ అన్నది ప్రీ క్వాలిఫికేషన్ ఫర్ ఎనీ టీచర్ టు జాయిన్ ఇంటూ ఎ సర్వీస్. ఆ అవును. ఉద్యోగంలో చేరడానికి. ఆల్రెడీ ఉన్న వాళ్ళే పాస్ అవ్వాలని కోర్టు చట్టం చెప్తే, కొత్తగా చెప్తుంటే చేరేవాళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా రావడానికి అవకాశమే లేదు గదా! హ్మ్. సో, ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో టెట్ పాస్ అవ్వకుండా తీసుకుంటే, వాళ్ళు అనర్హులవుతారు. ఆ ఉద్యోగాలు నిలబడవని చెప్పా నేను. అనదర్ ఇష్యూ ఏమొచ్చిందంటే, ఈ అవకతవకలు జరిగినాయి గదా! అది ఇదని అనే సబ్జెక్ట్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి వీళ్ళు కావాల్సినట్టుగా రూల్స్ పెట్టుకుంటున్నారు అనేది ఒక అవును. పాయింట్. అయితే నేను ఒకటి ప్రస్తావన చేశాను. ఒక ఒక ఇంటర్వ్యూలో ఏం చేశానంటే, హ్మ్. కమ్మ అనంటే ఇస్తున్నారు అని చెప్పాను నేను. హ్మ్. ఎందుకు చెప్పానంటే గ్రూప్ 1 సర్వీస్‌లో హ్మ్. స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కింద జయవర్ధన్ చౌదరి అనే అతనికి ఇచ్చారు. ఓకే. యాక్చువల్‌గా అతని సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ అని ఆ కేసు నా దగ్గరికి తీసుకొచ్చారు. హుహు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద రిట్ పిటిషన్ హైకోర్ట్‌లో ఫైల్ చేశారు. ఏమిటి? హ్మ్. ఆ జయవర్ధన్ చౌదరి ఈ సాప్ దగ్గరికి వెళ్లి వాళ్ళ సర్టిఫికేట్స్ చూపించినప్పుడు సాప్ వాళ్ళు అప్రూవ్ చేసి ఆయనకి డీఎస్‌పీ పోస్ట్ ఇవ్వమని చెప్పారు. హుహు. ఇ ఇవ్వమంటే ఆ నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లేడీ అండ్ గర్ల్ లేఖ్య అని హ్మ్. సమ్ నేమ్. సో, దట్ గర్ల్ ఫాట్ యాహ్! అతనికి అర్హత లేదు. అయినా కూడా అతనికి ఇచ్చేస్తున్నారు బికాజ్ ఈ చౌదరి అనే కాంటెక్స్ట్ తెచ్చారు. తెచ్చినప్పుడు నేను హ్మ్. ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తెస్తే ఉద్యోగాలు ఇస్తున్నారంట. మీరు ప్రాపర్‌గా సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఇవ్వాలి అని నేను మాట్లాడటం జరిగింది. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. హ్మ్. ఫేక్ సర్టిఫికేట్స్ ఎలా క్యాన్సెల్ చేయాలి అని. ఈ ఈ కేసు ఇప్పుడు కూడా నడుస్తుంది. హైకోర్ట్‌లో అవును. ఉంది. సత్యసాయి కలెక్టరు గవర్నమెంట్‌కి రాసి అడిగమని ఇట్లా పలానా హ్మ్. జయవర్ధన్ చౌదరి సర్టిఫికేట్స్ మీద కంప్లెయింట్ వచ్చింది. ఇది క్యాన్సెల్ చేయడానికి ప్రొసీజర్ ఏంటో ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్‌కి కూడా రాసాడు. ఈ హ్మ్. సబ్జెక్ట్‌ని నేను మాట్లాడా. కాకపోతే డీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ గురించి జరుగుతున్న డిస్కషన్‌లో నేను ఈ పాయింట్ మాట్లాడితే వాళ్ళేమనుకున్నారంటే డీఎస్‌సీలోనే కమ్మాస్‌కి ఇచ్చేసారు అన్నట్టు హ్మ్. ఊహించుకొని రకరకాలుగా రియాక్షన్స్ అదేలే. అర్థమైంది. వచ్చాయి. బట్ మై కాంటెక్స్ట్ వాస్ ఏపీపీఎస్సీ జయవర్ధన్ చౌదరి అనే యాహ్! హిందూపూర్ ఏరియాకి సంబంధించిన వ్యక్తికి డీఎస్‌పీ పోస్ట్ ఇచ్చున్నారు. అతని సర్టిఫికేట్స్ ఫాల్స్. సాప్‌లో రికమెండ్ చేస్తే ఆ పోస్ట్ ఇస్తున్నారు. ఇది నా పాయింట్.